ఓం శాంతి. ఈరోజు టాబ్లెట్ మళ్ళీ 15/12/2006 బాబాయ్చే హెడ్డింగ్ స్మృతి స్వరూపులుగా ప్లస్ అనుభవి మూర్తులుగా అయ్యి ఒక్క సెకండ్లో తీవ్ర గతితో పరివర్తన చేసి పాస్ విత్ ఆనర్గా అవ్వాలి. సో ఈరోజు బాబా మురళిలో స్మృతి స్వరూపంగా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, సమర్థ స్వరూపంగా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, అనుభవి మూర్తిగా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేశారు. మరి ఈరోజు బాబ్దాదా 3 విశేషమైన భాగ్యరేఖల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో ఈ 3 భాగ్యరేఖలు మెరుస్తున్నాయి. ఫస్ట్ పరమాత్మ పాలన అనే భాగ్యరేఖ, సెకండ్ శ్రేష్ఠ శిక్షకుని రూపంలో శిక్షణ యొక్క భాగ్యరేఖ, నెక్స్ట్ సద్గురు ద్వారా శ్రీమతం అనే భాగ్యరేఖ కనిపిస్తూ ఉంది. మరి అన్నిటికంటే శ్రేష్టమైనదేంటి? పరమాత్మ ప్రేమ యొక్క పాలన. భగవంతుడు ఎంతో ఉన్నతమైన వారు, మరి పరమాత్మ పాలన కూడా అంతే ఉన్నతమైనది. పరమాత్మ పాలన కొంచెం సమయంలో ఇప్పుడే ప్రాప్తిస్తుంది. మనందరం పరమాత్మ పాలనకు పాత్రదారులం. కల్పంలో ఈ ఒక్కసారే పరమాత్మ పాలన లభిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఈ ప్రాప్తి ఇంకెప్పుడూ లభించదు. ఇదే పరమాత్మ పాలన. మరి పరమాత్మ పాలన, ప్రేమ, ప్రాప్తులు కోట్లలో ఏ కొద్దిమంది ఆత్మలకే అనుభవం అనేది అవుతుంది. వాళ్ళల్లో మనము ఉన్నాము. పరమాత్మ పాలన, చదువు, శ్రీమతం మరి సదా మీకు అనుభవం అవుతున్నాయా అన్నారు బాబా. ఎట్ ద సేమ్ టైం అనుభవి మూర్తులుగా ఉంటున్నారా అని అడిగారు. మెరుస్తున్న నక్షత్రం ఎప్పుడు డీలాగా అవ్వట్లేదు కదా. మరి ఈ మస్తకం రూపి నక్షత్రం డీలాగా అవుతుందంటే దానికి కారణం ఏంటి? స్మృతి స్వరూపులుగా లేకపోవడం. ఆలోచిస్తారు, నేను ఆత్మ, మహానాత్మ, శక్తిశాలి ఆత్మ అని ఆలోచిస్తారు, కాకపోతే దాని స్వరూపంలో అవ్వరు. సో స్మృతి స్వరూపులుగా అవ్వడంలో లోపం అనేది వచ్చేస్తుంది. మీకు స్మృతి ఉందా? స్మృతి ఉంటే సమర్థ స్వరూపులుగా ఆటోమేటిక్గా అయిపోతారు. ఆలోచిస్తారు స్మృతి స్వరూపులుగా అవ్వాలి అని, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఆలోచిస్తారు. కాకపోతే స్మృతి స్వరూపులుగా కాకుండా దాంట్లో వ్యర్థ సంకల్పం, సాధారణ సంకల్పాలు మిక్స్ అయిపోతూ ఉంటాయి. మీ అనాది స్వరూపం ఏంటి? స్మృతి సో సమర్థ స్వరూపం. సో స్మృతి స్వరూపం ఆటోమేటిక్గా ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేయిస్తుంది. సో మీ అనాది, ఆది ప్లస్ అంతిమ స్వరూపం ఏంటి? స్మృతి స్వరూపం. ఈ వర్తమాన సమయంలో కూడా స్మృతి స్వరూపం అనేది అనుభవం కావాలి. సో అనుభవి మూర్త ఆత్మగా ఉంటే మాయ ఎప్పుడు మోసపోయేటట్టు చేయదు, దుఃఖపడేటట్టు చేయదు. అనుభవి మూర్తులుగా మీరు సదా ఉండగలరు.